అతివేగం ఇద్దరి యువకుల ప్రాణాలు తీసింది. మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి దగ్గర మెట్రో పిల్లర్ను కారు ఢీ కొనడంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు పోలీసులు. వనపర్తి జిల్లాకు చెందిన 8 మంది విద్యార్థులు బోడుప్పల్ నుండి ఘట్కేసర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర స్పాట్ నుంచి అందిస్తారు. మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు, మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళంతా ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడే స్పాట్ చూడొచ్చు. ఇప్పుడు మనం బోడుప్పల్ నుంచి ఇటు ఆ ఘట్కేసర్ వైపు పోచారం ఉంటుంది, ఆ పోచారంకి వెళ్తున్నారు ఈ విద్యార్థులంతా. వీళ్ళంతా 22 ఏళ్ల వయసు ఉన్నది. వనపర్తి జిల్లాకు చెందినట్టు వాళ్ళు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లాకు చెందినటువంటి ఒక విద్యార్థులు. వీళ్ళంతా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేస్తున్న ఒక విద్యార్థులంతా అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా ఇటు బోడుప్పల్ నుంచి పోచారంకు వెళ్తుంటే ఘట్కేసర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బలంగా ఢీకొట్టింది. పిల్లర్ నెంబర్ 97వ పిల్లర్ నెంబర్ దగ్గర ఇది ఈ విధంగా రోడ్డు పిల్లర్ వేస్తున్నారు. అయితే కొత్తగా వేస్తున్న ఈ పిల్లర్కి బలంగా ఢీకొట్టింది. ఇటు వైపు నుంచి వేగంగా వచ్చి అతి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడికే చనిపోయారు. వీళ్ళంతా వనపర్తి జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అందులో సాయి వరుణ్, నిఖిల్ ఇద్దరు చనిపోయారు. నిఖిల్ డ్రైవింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విధంగా ఇటు రైట్ సైడ్లో ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అటు పోతుంటే డ్రైవర్ కూడా ఇటే ఉంటారు కాబట్టి ఈ విధంగా బలంగా ఒక ఢీ కొట్టడంతో చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మిగిలిన వాళ్ళని 6గురిని ఇక్కడ దగ్గర ఉన్నట్టుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం పంపించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. వాళ్ళ బంధువులకు కూడా సమాచారం అందించారు. బంధువులు కూడా చేరుకున్నారు. అయితే చనిపోయినట్టు డెడ్ బాడీలని గాంధీ మార్చురికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా సీసీ కెమెరాలు చూసేసి కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఎంత వేగంగా వచ్చారు, ఏ విధంగా అనేది చూస్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే 6గురు విద్యార్థులు అంతకుముందు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తున్నారు, ఎందుకు ఈ రూట్లో వస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ వేగంగా అంటే ఆ సమయంలో రోడ్డు కూడా ఇప్పుడున్నట్టుగా బిజీ అప్పుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే మేడారం జాతరకు సమయంలో ఈ రోడ్డు అంతా రద్దీగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళేట వాళ్ళంతా ఇదే రోడ్లో వెళ్తారు. ఇప్పుడు కూడా ట్రాఫిక్ అందుకనే పెరిగింది. అయితే రాత్రి సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు. అర్ధరాత్రి సమయంలో ట్రాఫిక్ ఎక్కువ లేకపోవడంతో ఉప్పల్ నుంచి ఇటు ఘట్కేసర్ పోతుంటే అతి వేగంగా అతి బలంగా పిల్లర్ నెంబర్ 97కు ఢీ కొట్టడంతో ఆ కారు మొత్తం నుజ్జు అయిపోయింది. కారు మొత్తం మహేంద్ర కారుకు సంబంధించి మొత్తం నుజ్జు అయిపోయింది. దాంతో ఇద్దరు విద్యార్థులు ఇక్కడికిక్కడికే చనిపోయారు. మరొక 6గురు విద్యార్థులు తీవ్ర గాయాలైతే దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలోకి పంపించి చికిత్స చేస్తున్నారు. ఇది అత్యంత వేగంగా అత్యంత దురదృష్టకరమైన సంఘటన కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.